నిజాం నీడలో న్యూస్ ప్రారంభానికి పూర్తి స్థాయిలో సిద్ధమైన మామిడాడ జ్యోతుల పాపారావు సాగునీటి పథకం రైతులతో కలిసి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జగ్గంపేట మండలం మామిడాడలో నిర్మాణం పూర్తి చేసుకున్న జ్యోతుల పాపారావు సాగునీటి పథకం పనులను గురువారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురువారం రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు పక్షపాతి చంద్రబాబు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు జగ్గంపేట నియోజకవర్గంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు 4 భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చి రైతును ఆదుకున్నారని గుర్తు చేశారు. 3,50,00,000తో పనులు పూర్తి. మామిడాడ, ఇర్రిపాక, మర్రిపాక, గొల్లలగుంట, నరేంద్రపట్నం గ్రామాల రైతుల దశాబ్దాల సాగునీటి కష్టాలు తీర్చేందుకు జిల్లా ఖనిజ నిధి ద్వారా 3,50,00,000 రూపాయలతో పథకం పనులు పూర్తి చేశామన్నారు. తొందరలోనే నీళ్లు విడుదల. పథకం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని తొందరలోనే ప్రారంభించి నీళ్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రైతు చిరునవ్వే ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం రైతు సంక్షేమం. రైతు కన్నీరు తుడవడం, పొలం తడపడం తప్ప కూటమి ప్రభుత్వానికి మరో ధ్యేయం లేదు అని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. పథకం ముఖ్యాంశాలు: లబ్ధి గ్రామాలు మామిడాడ, ఇర్రిపాక, మర్రిపాక, గొల్లలగుంట, నరేంద్రపట్నం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, క్లస్టర్ ఇన్ఛార్జి బసవచంద్రబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోదిరెడ్ల సుబ్బారావు, నీటి సంఘం చైర్మన్ జ్యోతుల ఈశ్వరరావు, జ్యోతుల సత్యమూర్తి, మామిడాడ, ఇర్రిపాక గ్రామాల రైతులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కాంక్రీట్ వేసేయాలి కదా. వాటికి వాల్స్ వేస్తున్నారా? స్తంభాలు దానికి కలర్స్ లేదండి ఇవాళ కదా అవుతాం దూరం అయిపోతుందంటే దూరమా మనకు అవసరమా? కుదరదు తోలడానికంటే. చీలకాలమా ఇలాగండి, ఇది కాలం ఈ ఏరియాకి మీరు పెంచేది బాగా అవుతుంది. ఇది ఇలాగెళ్ళి వాటిగా ఉంటుంది. అదేనండి, ఇప్పుడు ఇంట్లో కూడా కాలం ఇలా తీసేయడమే కరెక్టే. సీజన్లో పడిపోతుంది. మన స్కీమ్ కాలం దాకా అవసరం అయితే కొన్ని భూమి కలుపుతుంది. ఈడిదేనండి కాలం ఈడు కాదు, మందాన్ని కూడా మన అదే తీసుకోండి, మన అనుకుంటుంది. అయిపోయిందా? అయిపోయిందా? నువ్వు రెడీగా ఉండు. మళ్ళీ కొబ్బరికాయ కూడదు కానీ పైప్ లైన్ మీద లేకుండా పెట్టండి. ఇప్పుడు ఒకట్రా ఏపు ఇలా ఈ లెవెల్కి ఇలాగా దమ్మే హత్తాలి. దాని మీద స్లాబ్ వేసేస్తాను. ఈ సెంటర్ ఖాళీ పెట్టుకుంటాం. దీన్ని ఎక్కడ దాకా తీసుకురావాలి, అక్కడ దాకా తీసుకురావాలి కూర్చోడానికి. అయ్యే పక్కనే అవి ఉన్నాయి కదా, అది అయ్యే పక్కన పెట్టండి. రేపు ఓపెనింగ్ ఇది ఏ పక్కన పెడదాం. చేసేయండి మీరు. ఈ వీక్లో జాయిగా నీరు వదిలించి స్టార్ట్ చేసేస్తాం. బండిలో ముందు కానీ వచ్చేద్దాం.
ఇప్పుడు ఈ పైప్ లైన్ కూడా అంటే 2 దిక్కులు కొంచెం గ్యాప్ వచ్చింది అంతేనండి. పైప్ లైన్ కూడా అంటే డైరెక్ట్గా మనం స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు రోడ్డు వస్తుంది. మధ్యలో ఈ ఒక ఎకరం అవుతుందంటే తర్వాత 2 ఎకరాలు దిక్కు అవుతుంది. పాదం మొక్క చేస్తున్నారు. మన రోడ్డు వేస్తే ఇబ్బంది లేదండి. రోడ్డు వేసేయాలి ఇది ఇలా ఇలా ఏం చేసామంటే అక్కడ అది ఇదేనండి. అంటే అంతా 2 రకాలు కదా, రైతులకు ఉపయోగం, మనకి పైప్ లైన్ రావడానికి, అక్కడ కట్టడానికి ఇక్కడ కట్టడానికి ఒకనే పెట్టుకుంటాం. ఇద్దరిని ఎక్కడ